ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ కృష్ణ ట్రావెలర్. ఈరోజు వచ్చి మనము ఉడుపిలో శ్రీకృష్ణ మందిర్ మఠం దగ్గర ఉన్నామన్నమాట. సో చీకటి ఉంది, 6 అవుతుంది, ఇప్పుడు కనిపించలేదు. మనము వచ్చేసి ముఖాంబిక దేవాలయం నుంచి ఇక్కడ బయలుదేరాం అనమాట. కాకపోతే ఇక్కడ చీకటి ఉంది కాబట్టి కనిపించట్లేదు. మళ్ళీ వెళ్తూ వచ్చినాక తీస్తాము. అప్పటి వరకు అయితే మనం దర్శనకి వెళ్దాం. సో ఇదంతా పార్కింగ్ ఇది. సో ఇక్కడ రాత్రి వచ్చి బస కూడా చేయొచ్చు, అంటే రూములు అయితే ఉంటే ఇక దొరికితే తెలియదు, ఎందుకంటే సండే కాబట్టి దొరకవు. ఇక్కడ అందరు వెహికల్స్ అయితే పార్క్ చేసి పార్కింగ్ వెహికల్స్ అయినా పండుకున్నారనమాట. సో మనము ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్కి కర్ణాటక రాష్ట్రంలో యొక్క దేవాలయానికి అయితే వచ్చాము. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ దేవాలయం ఎందుకు, శ్రీకృష్ణుని కోసము చాలామంది భక్తులు రావడం జరిగింది. అయితే కొంతమంది భక్తులని శ్రీకృష్ణుడు కలవలేకపోయే సమయంలో అక్కడ చూడడానికి ఉంటుంది కదా, అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా తల ఉంచి చూస్తారనమాట. ఆ విగ్రహం అయితే ఇక్కడ ఉన్నది. సో అది మనమైతే వీడియోతో చూపించలేము, వచ్చి చూసుకోవచ్చు. కాబట్టి మనం చూస్తున్నాం. అయితే మనం రావడానికి ఇక్కడ ముఖాంబిక దేవాలయం నుంచి ఇక్కడికి 74 కిలోమీటర్లు ఉన్నదన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1.5 గంట పట్టింది. ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం, హైవే అయితే గంటలో వచ్చేస్తుంది, అది ½ అవర్ అటు ఇటు అవుతుంది అనమాట. సో మనం వెళ్తూ వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు సో మందిర్ లోపలికైతే మనం బయలుదేరుతున్నాం అనమాట. ఇవన్నీ గెస్ట్ హౌస్లు. అది ఎంట్రన్స్. 6 అవుతుంది, 6 గంటల సమయంలో కూడా తెల్లారలే, ఇంకా వెళ్తూ అయితే రాలేదు. సో మఠం ఎక్కడుందో అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఏమో టెంపుల్ ఇట్లా చూసినా అని చెప్పినావు కదా, భక్తుడి కోసం కృష్ణుడు ఇట్లా ఉంగి చూస్తాడు అనమాట. భక్తుని కోసం ఇక్కడ శ్రీకృష్ణుడు ఇట్లా తల వంచి ఇట్లా చూస్తాడంట పక్క పంటి. సో ఆ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. అది ఆ టెంపుల్కి అయితే మేము రావడం జరిగింది. సో మొత్తానికైతే ఆయన ఆజ్ఞానుసారం అయితే మనము ఇక్కడికి రప్పించుకోవడం జరిగింది, కాబట్టి మనం వచ్చేసినాం అనమాట. లోపలికి వస్తే బిల్డింగ్ అయితే ఇట్లుందనమాట. సూపర్ ఉంది బిల్డింగ్ అయితే. ఒక బిల్డింగ్ చూస్తే ఎంత సూపర్ ఉందంటే చూస్తుంటే నా సూపర్ ఉన్నది. అది నిజమైన అనుకోలేరు, నిజమైన కాదు. ఇట్లుందనమాట బిల్డింగు. చీకట్లో ఇలా వైట్లో వస్తే ఇట్లుంటుంది అనమాట. సూపర్ వస్తుంది బుక్ కెమెరా. ఈయన పెద్ద అనమాట. ఈ పెద్ద నెంబర్ మేము వచ్చినాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సిటీ చక్రం అనమాట. అది ఇక్కడ ఈ గుళ్ళో మనం ఎంట్రన్స్కి వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్లో ఇది చిన్న మనం మండపము. ఈ మండపం నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ ప్రసాదాల కౌంటరు మరియు వివిధ రకాల కనిపిస్తూ ఉంటాయి. సో లోపలికి వెళ్తే కోనేరు అవుతుంది. కోనేరులో అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఈ వీడియోల కంటే లైవ్గా చూస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన కళ్ళు కంటే మెగాపిక్సెల్ ఏది ఉండదు అనమాట. మన కళ్ళతో దాన్ని డైరెక్ట్ వీక్షించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు రాని వాళ్ళ కోసం అయితే ఇక చూసుకోవచ్చు. మనం దర్శనం లైన్లో ఉన్నాం అనమాట. ఎంత పబ్లిక్ ఉన్నారంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి షెట్ ఇప్పేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడే కాదు, ఇక్కడ మొత్తం కర్ణాటకలో ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా సరే షెట్టు లేకుండా పోవచ్చు. షెట్టు ఉంటే అనుమతించబడదు అనమాట. షెట్ ఇప్పేసి దర్శనం చేసుకొని రావాల్సి అనమాట. మనమంతా వచ్చేసి ఒక బృందం లాగా ఒక బస్సు మాట్లాడుకొని అయితే ఒక టూర్కి అయితే ప్లాన్ చేసినాము. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి యూట్యూబ్ ద్వారా కామెంట్ చేయండి, మేము తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ప్లానింగ్స్ బట్టి ఛార్జెస్ చేయబడును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లోపల ఇది ఒక రథం అనమాట. ఈ యొక్క రథాన్ని ఏ విధంగా పెద్దగా పేర్చారో చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం చెక్కలే అనమాట అవి. సో మనమైతే ఇప్పుడు లైన్లోకి దగ్గరికి వచ్చినాం. అదేవిధంగా చూస్తున్నారు కదా నా వెనుక ఎంతమంది ఉన్నారు, అంత మనోళ్ళే. వీళ్ళంతా ఒక టీం, మేమంతా కలిసి ఒక బస్సులో రావడం జరిగిందనమాట. హైదరాబాద్ నుంచి ఉడిపి యొక్క క్షేత్రానికి రావడం అంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. చూశారు కదా, అందరు బాయ్ చెప్తున్నారు.
ఇటు నుంచి చూసుకుంటే మాత్రం కోనేరులో చిన్న ఇల్లు లాంటి చాలా అద్భుతంగా కనిపించింది. సో ఇంకా మనమైతే దర్శనానికి అయితే ఇంకా దగ్గరలో ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా యొక్క రావడానికి ఇక్కడ చాలా ఏమంటారు ఆజ్ఞ అనుసారంగా మనకు శ్రీకృష్ణ భగవానుడు మనైతే ఇక్కడ రావడానికి అయితే అనుమతించాడు. కాబట్టి మనం ఈ క్షేత్రానికి రావడం జరిగింది, దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా తొందరలో మనం దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇంకా ముందుకు వెళ్తుంటే మనతో పాటు భక్తులు కూడా చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే చాలామందికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కృష్ణుడు కదా, ఆ విధంగా చాలామందికి ఇష్టం అనమాట. సో ఇక్కడ బయట అది గోపురము, రథం అన్నమాట. అది పైన గోపురం, కింద రథము. సో పైన ఎలా ఉందో లోపల అలా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మేమైతే లైన్ వస్తే ఈ విధంగా ఇటు రావడం జరిగింది. చూస్తారు కదా, చూస్తే ఏదో స్విమ్మింగ్ పూల్ చేస్తున్నారు అనుకుంటారు కదా, కాదు దర్శనం పోయేటప్పుడు ఇట్లా ఎక్కువ పోవాలంట. సో మనమైతే దర్శనం చేసుకుని బయటికి రాగానే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏర్పాట్లు చేసి చాలా అద్భుతంగా భజన అయితే చేస్తారు. మరి వాళ్ళు ఆది శంకరాచార్యులు ఎవరైనా తెలియదు, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ పేరైతే రాయలేదన్నమాట. సో చెక్ చేద్దాం ఒకసారి ఏంటిది అనేది. సో మనమైతే పేరైతే తెలుసుకోవడానికి వెళ్ళాను, కాకపోతే అక్కడ లాంగ్వేజ్ అర్థం కాలేదు, సో వదిలేశాను. సో మనమైతే ఈ యొక్క ఉడిపి క్షేత్ర స్టోరీ ఏందనేది తెలుసుకుందాం. అయితే పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతుండగా ఒక సర్పం నాగలి తగిలి మరణిస్తుంది. ఆ సర్పదోషం కలుగుతుందనేసి దుఃఖిస్తున్న రామభోజుడిని పరశురాముడు ఊరడించి 4 దిక్కుల 4 నాగప్రతిష్ఠలు చేయమని చెప్తాడు. అయితే పరశురాముని ఆదేశానుసారంగా 4 దిక్కుల 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్ఠలను చేశాడు. ఎవరు? మన రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలు కలిగిన స్థలమై రజత పిఠాపురంగా ఈ క్షేత్రం పేరుగాంచిందనమాట. అదేవిధంగా అనంతరం పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడనేసి స్కంద పురాణం వివరిస్తుందన్నమాట. మరియు మరొక పురాణ కథ ప్రకారం అయితే చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందనేసి ప్రతిది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం, ప అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. కాలక్రమేణా ఇది ఉడిపిగాను పిలువబడుతుంది. ఇంతటి ప్రశస్త్యాన్ని కలిగిన ఉడిపి క్షేత్రం ఎన్నో దేవాలయాలకు పేరు పెట్టింది. వీటిలో ప్రముఖమైనది శ్రీకృష్ణ మఠం. ఉడిపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందనేసి పురాణం. అదేవిధంగా ద్వాపర యుగాంతరంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది. ఆ తర్వాత 800 ఏళ్ల క్రితం దైత్వ వేదాంత ప్రవక్తలచే శ్రీరామాచార్య మధ్యాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. అయితే ఒకనాడు మధ్యాచార్యుల వారు ఉడిపికి సమీపంలో గల మల్పి అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధన్యాత్పురైన ఉండగా ఉన్నట్టుండి అర్ధనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. ముఖ్య వాయువు అవతారమైన మధ్యాచార్యుల మధ్య వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బ్రతికి బయటపడి నౌకలో వర్తకులను తమ వద్దకు రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించి మధ్యాచార్యులు నౌకను సమతుల్యంతో ఉంచడానికి వాడుతుండని 2 పెద్ద పెట్ట మట్టి ముద్దలను తీసుకున్నారన్నమాట. ఆ ముద్దలు గోపిచందనంగా పిలువబడే ఈ యొక్క చందనం ముద్దలు అనమాట అవి. అయితే సముద్ర తీరం నుంచి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్యాచార్యుల చేత నుండి ఒక ముద్ద జారిపడి అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది బయటపడిన స్థలం ఓడబండేశ్వరంగా ప్రఖ్యాతి చెందుతుందన్నమాట ఇప్పుడు. అయితే మధ్యాచార్యుల వారు బలరాముని ఇక్కడే ప్రతిష్ఠించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకొని ద్వాదశ స్తోత్రం అనే దివ్యస్థుతికి ఆశువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్య సరోవరం జిల్లాలో ఆ చందన బుద్ధను ముంచగానే అందులోంచి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చిందనేసి చెబుతారు. ఈ విధంగా ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చమూర్తిగా పూజలు అందుకుంటుందనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అదేవిధంగా శ్రీ మధ్యాచార్యుల వారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజితమైన శ్రీకృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో పునఃప్రతిష్ఠించారన్నమాట. ఒక చేత కవ్యాన్ని మరొక చేత కవ్యపుత్రులను పట్టుకొని కనిపించే బాలరూపాన్ని భక్తులకు ఉడిపిలో కృష్ణ మందిరంలో దర్శిస్తారు. సంసారం అనే సాగరాన్ని మన్నించి మోక్షమనే వెన్నను అందిస్తారని చెప్పడమే ఈ ప్రతిమ భంగిమలోని అర్థం అనమాట. అయితే ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలతో ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని
నవగ్రహ కిండి అని కూడా పిలవచ్చు. అదేవిధంగా ఇలా నవగ్రహ కిండికి సకల గ్రహ బలాలు ఉంటాయి అనేసి కృష్ణుని దర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని ఇక్కడైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో చెప్పడం మర్చిపోయాను కదా నీకు. శ్రీకృష్ణుడు అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. అది కూడా నేను చెక్ చేస్తా. ఎందుకంటే శ్రీకృష్ణుడే కదా లాస్ట్ అవతారం. మళ్ళీ శ్రీకృష్ణుడు జన్మించబోతుందంట సత్యయుగంలో. కాబట్టి మనము శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి మొత్తం దర్శించుకుంటాం. మీకు తెలిస్తే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా దర్శించుకొని వీడియో రూపంలో మీకు అందజేస్తాను. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను, ఉడుపి దర్శన ఫలం ఏంటంటే మనకి ఇక్కడ వ్యాసరాజ తీర్థులు, వాది రాజతీర్థులు, పురందారాసు, కనకదాసు, విజయదాసు వంటి ఎందరో కర్ణాటక వాగ్దేవులు ఉడుపి కృష్ణుని దర్శనం చేసుకున్నారన్నమాట. అయితే ఇక్కడ ముద్దుగా అయితే కృష్ణ దర్శనం ఆనందమయం అన్నమాట. అయితే మనకు శ్రీకృష్ణ దర్శనం చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏందో మనం చెప్పుకుందాం ఇక్కడ. అయితే వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య కేంద్ర బిందువైన అలరాడుతున్న ఉడిపికి ఇష్టం తప్పక దర్శించవచ్చు అనమాట. ఇది ఒక చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ వెలిసిన బాలకృష్ణ దర్శనం వల్ల మానసిక రోగాలు తొలగిపోతాయనేసి మరియు సంతానాభివృద్ధి కలుగుతుందనేసి, మన కారకుడైన చంద్రుని విశేష అనుగ్రహం లభిస్తుందనేసి, జ్ఞానము మరియు భక్తి వైరాగ్యాలు సిద్ధిస్తాయనేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అనమాట. సో మనమైతే మొత్తానికైతే వీడియో క్లియర్ చేస్తున్నాము. ఇది లోపలికి వెళ్ళి బయటికి రాగానే మనకి ఇది పొద్దుగాల దర్శనం అయిపోయినాక బయటకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ. సో యొక్క పావన కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ ఉడిపి కృష్ణుని అనుగ్రహం లభించాలనేసి, శీఘ్రమే స్వామి కార్యాల దర్శనం కలగాలనేసి మనసారా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ, జై శ్రీకృష్ణ తెలియస్తూ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీకృష్ణాష్టమి ఎప్పుడుందో అప్పటి వరకు ఎదురు చూడండి. సో అంతవరకు మనము యొక్క సెలవు తీసుకుందాం. సో మొత్తానికి అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో బయటకు వెళ్ళేటప్పుడు మనం అయితే చిన్న మంత్రాన్ని జపించుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం జపించడం వల్ల కూడా మనకు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా జపించి ట్రై చేయండి. నాకు పరిస్థితి వచ్చినప్పుడు నేను జపించాను. ఇప్పుడు నా పరిస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. జయ కృష్ణ. కృష్ణ నమ్ముకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదనేసి చరిత్రలో లేదు. కాబట్టి జై శ్రీకృష్ణ హరే కృష్ణ అనేసి తపస్సు చేయండి. ఒక తులసి మాల తీసుకొని 108 సార్లు రోజుకి తప్పిస్తూనే ఉండండి. మాల లేదని కూడా మనసులో చెప్పుకుంటూనే ఉండండి. ఈ యొక్క మంత్రం వల్ల చాలా అద్భుతాలు కలుగుతున్నాయి అనమాట. కాబట్టి చేసుకోండి. ఈ బిల్డింగ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ ఒక మంత్రి అనుకుంటారా? కాదు, ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఎందుకంటే చాలా దూర ప్రయత్నం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడం జరుగుతుందన్నమాట ఈ యొక్క బిల్డింగ్లో. సో మనమైతే కనుక్కోలేదు, ఎందుకంటే ఇక్కడైతే వసతి గృహం అనేది తెలిసింది మనకి. వసతి అంటే ఫ్రీ కాదు, కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో వచ్చి మనము రూములు బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఉండొచ్చు. సో ఈ విధంగా ఈరోజు మనకి శ్రీకృష్ణ ఉడిపి క్షేత్రానికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో దర్శనం చేసుకొని బయట రాగానే మొత్తానికైతే మనకైతే కమాన్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో కమాన్ అయితే. ఈ యొక్క మఠంలో అయితే మనం మంచి దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే రావడం జరిగింది. సో మనమైతే ఈ క్షేత్రాన్ని అయితే మనమైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో మనం ముందుగా వినే ఉంటారు, భక్త కనకదాసు గురించి వినే ఉంటారు. అప్పట్లో తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపబడుతూ అకారణంగా అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కులానికి భగవంతుడికి సంబంధం ఏమిటి అని తెలుసుకోవడానికి ఉంటారన్నమాట. అయితే అందుకోసం అనేక గురువులను కలుసుకుంటూ తన సందేహ నివృత్తిని చేసుకుంటూ వెళ్ళి చివరికి భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుంటాడు. భగవంతుడి దృష్టిలో అందరు సమానులేనని చాటి చెప్పిన భక్తుడు ఆయన. ఎవరు? మన భక్త కనకదాసు. అయితే ఒకసారి ఆయన కృష్ణుడి దర్శనం కోసం ఉడిపి వచ్చాడంట. స్వామివారి దర్శనం కోసం ఆయన వెళ్తుంటే తక్కువ కులస్థుడనే కారణంగా ఆయన దర్శనానికి కొంతమంది అడ్డుపడ్డారట. అంత దూరం వచ్చి స్వామివారిని దర్శించుకోలేకపోయినందుకు ఆయన బాధపడుతూ ఆలయం వెనుక వైపుగా ఉన్న కిటికీలోంచి స్వామివారిని చూడడానికి ప్రయత్నించాడట. దాంతో గర్భాలయంలోకి స్వామివారి మూర్తి కనకదాసుని కనిపించడం కోసం కిటికీ వైపు వరకు తిరిగాడంట. అందువల్లనే ఇప్పటికీ ఆ కిటికీ ద్వారానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనేసి ఒక నిదర్శనం. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.